నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో గోల్డ్ ఆల్ టైమ్ హైకి రావడం జరిగింది. దాని గురించి ఏంటిదనేది చూద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఓ పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని investing.com ఒక వెబ్సైట్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. investing.com వెబ్సైట్ ఓపెన్ చేస్తే రైట్ సైడు ఇప్పుడు మనం వీడియో చేసే టైం 10:09:20:25 3 గంటల టైంలో మనం వీడియో చేస్తున్నాం, 3:07 అయితే ఈ 10:09:20:25 ఈరోజు బుధవారం $3715.20 ఆల్ టైమ్ హైకి రాత్రి నిన్న జరగడం జరిగింది. ఈ $3715.20 నుంచి ఇప్పుడు మనం వీడియో చేసే టైంకి $3686.32 ఉంది. అంటే 3715 3686 మైనస్ చేసి ఇదో 15 అదో 15 అంటే $30 పైనుంచి కిందికి రావటం జరిగింది. అయితే ఇదంతా వరల్డ్ మార్కెట్లో ఇప్పుడు ఎక్స్పైరీ లేదు, అయిపోయింది. మార్కెట్లో ఆల్ టైమ్ హైకి పోయింది. ఈ ఆల్ టైమ్ హై ఎంత జరిగింది అనే దానికి మీరేం చేయాలి, మళ్ళీ గూగుల్కి వెళ్ళి క్యాప్స్ గోల్డ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, క్యాప్స్ గోల్డ్ ఎంటర్ చేయాలి. ఈ క్యాప్స్ గోల్డ్ కనుక ఎంటర్ చేస్తే అక్కడ మనకి గోల్డ్ 24 క్యారెట్స్ ధర చూపిస్తుంది. $11,269 ఒక గ్రామ్ ధర ఇప్పుడు మనం చేసే టైంకి. అంటే 11,269 ఒక గ్రామ్ అయితే 10 గ్రాములకు వచ్చేటప్పటికి 1,12,690. నిన్న రాత్రి 1,13,000కి చేరటం జరిగింది తులం బంగారం ధర. అది ఆల్ టైమ్ హై, న్యూ హై, ఇయర్లీ హై, లైఫ్ టైమ్ హై అనమాట. అయితే మనం ఏం చూడాలిక, ఏదైతే investing.comలో 3715 నిన్న 2 అనమాట. అంటే ఏంది, ఇయర్లీ హై, డే హై ఏదైతే 2 ఈక్వల్ ఉన్నాయో అది లైఫ్ టైమ్ హై, న్యూ హై కిందికి వస్తుంది. ఇప్పుడు మనం చూసే టైంకి 3715.52 వీక్ రేంజ్, అంటే ఇయర్లీ హై, లైఫ్ టైమ్ హై. ఇప్పుడు మాత్రం 3687.60 ఉంది. అంటే ఏంది, ఆ 3715 కంటే కింద ఉంది కాబట్టి ఆ హై నుంచి దిగుతుంది అని అర్థం. ఈ దిగుతుంది అనేది ఏదైతే డౌన్ అవుతుందో మళ్ళీ ఇక్కడే మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి టెక్నికల్ అని ఒక వర్డ్ ఉంటుంది. ఏది ఆ ఫిగర్ ఏదైతే డాలర్లు ఉన్నాయో ఔన్స్ బంగారం ధరలు అవి, ఈ ఔన్స్ బంగారం కింద ఏదైతే ఉందో టెక్నికల్ అని వర్డ్ ఉంటుంది. టెక్నికల్ మీద కనుక మనం క్లిక్ చేసి ఇక్కడ టెక్నికల్ క్యాండిల్ స్టిక్స్ అని 2 ఉంటుంది. ఈ టెక్నికల్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ 1 మినిట్, 5 మినిట్స్, 15 మినిట్స్, 30 మినిట్స్, అవర్లీ, 5 అవర్స్, డైలీ, వీక్లీ, మంత్లీ. అంటే ఏం చెప్తుంది, ఇది స్ట్రాంగ్ ఉంది అని చెప్తుంది. గోల్డ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి, పెరుగుతున్నాయి. బై స్ట్రాంగ్ బై అంటే కొనుక్కోవడానికి స్ట్రాంగ్గా ఉంది అని చెప్తుంది. అయితే ఇక్కడ మీరు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీకు ఈ investing.comలో ఇవన్నీ రావు. ఏదైతే మీది పెయిడ్, నాది పెయిడ్ సాఫ్ట్వేర్, మీది ఫ్రీ. ఈ ఫ్రీ సాఫ్ట్వేర్లో అన్ని ఫీచర్స్ రావు, కొన్ని ఫీచర్స్ వస్తాయి. అంటే ఉదాహరణకు 1 మినిట్, 5 మినిట్స్, 15 మినిట్స్, 30 మినిట్స్ రావచ్చు, రాకపోవచ్చు. అంటే 30 మినిట్స్ కనుక వచ్చింది అనుకోండి, చూసుకోవాలి మనం. అంటే ఏంటిది, ఇక్కడ నుంచి ఏదైతే మీరు ఫ్రీగా చూస్తున్నారో ఆ వెబ్సైట్లో ఇప్పుడు ఇక్కడ మనము ఏదైతే డాలర్లు పెరుగుతుందో ఔన్స్ బంగారం మనం గమనించాల్సింది ఏంటంటే పెరుగుతుందని అర్థం. అయితే ఇది ఎప్పటి వరకు పెరుగుద్ది, ఎక్కడ ఆగిపోతుంది అంటే 16-17కి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది అమెరికాలో. 16వ తారీఖు నుంచి అంటే 16-17 మనకి 18వ తారీఖు నాడు తెలుస్తుంది ఏది డెసిషను. 25 బీపీఎస్ పాయింట్లు, 25 పాయింట్లు తగ్గించరా, 50 పాయింట్లు తగ్గించరా, ఏదైతే తగ్గించిన పాయింట్లు ఉన్నాయో దాన్ని బట్టి గోల్డ్ ఉంటుంది ఒకటి. రెండోది, ఇప్పుడు ట్రంప్ ఏదైతే ఉన్నాయో సుంకాలు, టారిఫులతోటి 8-9 నెలల నుంచి మార్కెట్ అస్థిరతలో ఉంది, అంటే స్థిరత్వం లేదు. అందుకని అందరూ కూడా షేర్ మార్కెట్ నుంచి ఇన్వెస్ట్మెంట్కి గోల్డ్, సిల్వర్కి పోవటం జరిగింది. తర్వాత రష్యా ఉక్రెయిన్ వార్ జరగటం జరిగింది. ఈ రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికాలో డాలర్లని నిలవబెట్టుకుంటాయి, అంటే మనం కూడా నిలవ ఉంటాయి. ఏవైతే ఈ ఫారెక్స్ అంటారు, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వులు, ఈ రిజర్వులు ఏవైతే నిల్వలు ఉన్నాయో ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగిందో రష్యా వాళ్ళకి సంబంధించినటువంటి అమెరికాలో ఉన్నటువంటి డాలర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు దానికి ఆపటం జరిగింది. అంటే ప్రపంచ దేశాలన్నీ ఆ రష్యా ఉక్రెయిన్ వారి నుంచి ఏమనిపించినాయి, ఎప్పుడైనా సరే మన డాలర్లు అమెరికాలో ఉన్నది, వరల్డ్ మొత్తానికి డాలరే బేసు. అయితే ఏదైనా జరిగినప్పుడు అమెరికా వాళ్ళు మన డాలర్లు ఇవ్వకపోవచ్చు, ఇవ్వటానికి సుముఖంగా ఉండకపోవచ్చు. మనం ఆ డాలర్లు మనం తెచ్చుకోవాలంటే కూడా కొంచెం
ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ వార్ జరిగిందో అప్పటి నుండి గోల్డ్ పెరగటం మొదలుపెట్టింది. ఎప్పుడైతే షేర్ మార్కెట్ కానీ ఏదైతే స్థిరత్వం ఉండదో అప్పుడు బంగారం, గోల్డ్, సిల్వర్ మార్కెట్లోకి ఫండ్స్ వెళ్ళటం జరుగుతుంది. అదే మాదిరి అప్పటి నుంచి ఫండ్స్ గోల్డ్, సిల్వర్కి వెళ్ళటం జరిగింది, పెరుగుతూ వచ్చినాయి. ఇక రెండోది, ఎప్పుడైతే ఈ డాలర్ను తగ్గించుకుంటున్నాయో ప్రపంచ దేశాలు, మన దేశం అనుకోండి అందరూ కూడా ఈ డాలర్లను నిల్వలు తగ్గించుకుంటూ గోల్డ్ మీద నిల్వలు పెంచుకోవటం. అంటే ఏంది, ఆ పైసలు పెట్టి డాలర్లు కొని అక్కడ ఉంచే బదులు బంగారమే కొనుక్కొని బంగారం నిల్వలు మన దేశంలోనే ఉంచుకుంటే ఏదైనా అవసరం అయినప్పుడు బంగారాన్ని మనం ఎక్స్చేంజ్ చేసుకొని మనకు కావాల్సినవి తెచ్చుకోవచ్చు అనే ఉద్దేశంతో దేశాలే ప్రపంచ దేశాలు బంగారం నిల్వలు పెంచుకోవటం జరిగింది. దాంతో బంగారం ఏదైతే గోల్డ్, సిల్వర్ ఉందో ఆల్ టైమ్ హైక్ పోవటం జరిగింది. అందుకని బంగారం నిల్వలు చైనా అనుకోండి, ఇండియా అనుకోండి, ఇవి రీజన్. వీటితోటి ఇప్పుడు గోల్డ్ ఆల్ టైమ్ హైక్ పోవటం జరిగింది. ఇకపోతే రెండోది ఏంటిది, ఈ ఫ్యూచర్స్ మార్కెట్ అంటే ఎంసీఎక్స్ కమోడిటీస్ ఎక్స్చేంజ్లో ఈ గోల్డ్, సిల్వర్ ఏవైతే ఉన్నాయో మార్జిన్ కడితే చాలు. మనము 1 గ్రాము 10,000 అవుతుంది, 11,000, 12,000 అవుతుంది. అయినా కానీ 1,000 రూపాయలు కనుక మన దగ్గర ఉంటే 1 గ్రామ్ బంగారం కొనుక్కోవచ్చు కమోడిటీస్లో. అంటే 100 గ్రాములు బంగారం కొనాలి అంటే ఒక 75,000 నుంచి 80,000 కనుక మన దగ్గర ఉంటే, మన ఖాతాలో మార్జిన్ ఉంటే 100 గ్రాముల బంగారం కొనవచ్చు. అంటే ఎప్పుడైతే ఈ మార్కెట్లో ఈ గోల్డ్, సిల్వర్ పెరగడం మొదలుపెట్టిందో ఈ ఫ్యూచర్స్ మార్కెట్లో అందరూ కూడా బై చేయటం జరిగింది. ఒక్క నెల 15 రోజులు కూడా జరగలేదు, 70,000 పెడితే సుమారుగా 1,13,96 17,000 1,70,000 ప్రాఫిట్ ఇవ్వటం జరిగింది ఒక 2 నెలల లోపులోనే. అంటే అంత ఘనంగా పెరగటం జరిగింది. మరి ఇదంతా ఎక్కడ ఆగుద్ది? ఎక్కడో ఒక దగ్గర ఆగాల్సిందే, ఎక్కడో ఒక దగ్గర ప్రాఫిట్ బుకింగ్ జరగాల్సిందే, ఆ తక్కువలో కొనుక్కున్న వాళ్ళందరూ అమ్మాల్సిందే. ఇంకొకటి, ఈ అమెరికాలో సుంకాలు, టారిఫ్లు ఇవన్నీ క్లియర్ అవ్వాలి. ఇప్పుడు చర్చలకు వచ్చింది. గుడ్ న్యూస్ ఇప్పుడు ఏంటిది, అంతకుముందు 50% వేసినటువంటి ట్రంప్ ఇప్పుడు ఇండియా మాకు సౌహృద్భావం ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏదైనా చర్చలు చేసి దాన్ని సెటిల్ చేస్తాం అన్నాడు. అంటే ఏంది, వాళ్ళు ఎప్పుడైతే చర్చలకు వస్తారో సుంకాలు, టారిఫ్లు కనుక తగ్గించినా, లేదు ఎక్కడో ఒక దగ్గర చర్చలకు వచ్చినా, లేదు ఈ పాతయే ఉంచి కొత్తవి అసలు ఏమి లేవు అనుకోండి, ఆటోమేటిక్గా మళ్ళీ బంగారం ధరలు తగ్గే అవకాశాలు ఉంటాయి అనేది అనమాట. ఇవన్నీ కూడా మీకు ఒక ఐడియా కోసం, అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఒకవేళ మీరు కనుక గోల్డ్ గురించి కానీ సిల్వర్ గురించి కానీ తెలుసుకోదలుచుకుంటే మీరు దయచేసి కాల్ చేయవద్దు. నాకు మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే నేను మీకు వాటి గురించి డిస్కస్ చేస్తాను. ఇది ఇప్పుడు డాలర్లు ఏవైతే ఉన్నాయో ఇన్వెస్టింగ్ మళ్ళీ ఏం చేయాలి, మనం ఇక్కడ గ్రాఫ్ ఉంటుంది. ఈ గ్రాఫ్లోకి వెళ్తే ఇదే గోల్డ్ గ్రాఫ్ చూసినట్టయితే మనకి ఇక్కడ 3689లో ఉన్నాం, ఇక్కడ 3392లో బై రావటం జరిగింది గోల్డ్. ఏది డాలర్ల గోల్డ్. ఇది డాలర్ల గోల్డ్ ఉంటుంది, 100 గ్రాముల గోల్డ్ ఉంటుంది, 10 గ్రాముల గోల్డ్ ఉంటుంది, గోల్డ్ 10 అంటాం, గోల్డ్ గునియా 8 గ్రాముల గోల్డ్ ఉంటుంది, గోల్డ్ పెటలు 1 గ్రామ్ ఉంటుంది, గోల్డ్ మినీ అంటారు అంటే 100 గ్రాముల గోల్డ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే దయచేసి కాల్ చేయకుండా మెసేజ్ పెడితే దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాము. ఇప్పుడు కూడా ఆల్ టైమ్ హైలోనే ఉంది కాబట్టి ఇది ఎక్కడో ఒక దగ్గర 3392 నుంచి 3690 అంటే 237 అనుకోండి, 37, 34 అంటే 300 ప్లస్ అనమాట, 308, 10 అన్ని డాలర్లు పెరగటం జరిగింది విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో. ఇక్కడ గ్రాఫ్ పెడితే ఆగస్టు 21 థర్స్డే 21 ఆగస్టు నుంచి అంటే ఇప్పుడు ఎన్ని సెప్టెంబరు 10వ తారీఖు అంటే ఆగస్టు 21 సెప్టెంబర్ 21 నెల కూడా కాలే, ఇంకా 11 రోజులు ఉంది. ఈ లోపలనే 70,000 మార్జిన్ తోటి 1,00,000 చిల్లర లాభం రావడం జరిగింది. అంటే సుమారుగా డబల్ అయిందనమాట అమౌంట్. ఇది మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.